అందరికీ నమస్కారం అండి. సాధారణంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి చాలా మందికి తెలుసు. ఇది కాస్మెటిక్ సర్జరీ అని తెలుసు. అవేర్నెస్ చాలా ఈ మధ్య కాలంలో చాలా అవేర్నెస్ రావడం జరిగింది. అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డీటెయిల్స్ తెలుసు, కానీ డీటెయిల్డ్గా చాలా మంది తెలియదు. ఈ డీటెయిల్స్ అంటే ఏంటంటే, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు సూటబుల్ అవుతుందా కాదా, ఒకటి, ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు, ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకూడదు, ఎవరికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళకి అవగాహన లేదు. అందువల్ల ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి. ఎటువంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సూటబుల్ అవుతుంది, ఎటువంటి వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళకూడదు, ఎటువంటి వాళ్ళకి మేము సర్జన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మనలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బేసిక్గా రెండు టెక్నిక్స్ ఉన్నాయి, ఎఫ్యూటీ అని, ఎఫ్యూఈ అని. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే ఎఫ్యూఈ చాలా పాపులర్గా ఉంది. చాలామంది దాంట్లో మళ్ళీ సబ్ వేరియేషన్స్ చెప్పి, పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. సఫైర్ టెక్నిక్ అని, లేకపోతే ఇంప్లాంటర్ టెక్నిక్ అని, డిహెచ్డి టెక్నిక్ అని, డిహెచ్ఐ టెక్నిక్ అని, ఇవన్నీ జస్ట్ ఫ్యాన్సీ నేమ్స్ తప్పితే వేరే ఏముండదు. ఇవన్నీ ఎఫ్యూఈ మాత్రమే. అది అలా ఉంచితే, ఈ టెక్నిక్స్ అలా ఉంచితే చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, టెక్నిక్స్ గురించి ఎక్కువ తెలుసుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు. టెక్నిక్స్ ఎఫ్యూఈనే, ప్రపంచంలో ఎవరు చేసినా ఎఫ్యూఈనే, స్లైట్ మోడిఫికేషన్స్ ఉండొచ్చు. దాని గురించి తెలుసుకోవాల్సిన టైంలో అనవసరంగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతున్నారు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ చేయొచ్చు అనుకుంటున్నారు. అందరూ ఒక వీడియో తీసేసి మా కజన్కి ఇట్లా ఎందుకు రాలేదు, లేకపోతే మా పక్కింట్లో ఒక ఆయనకు బాగా వచ్చింది నాకు రాలేదు అని చాలామంది అడుగుతున్నారు. లేకపోతే అక్కడికెక్కడికి వెళ్ళాను నాది పాడైంది అంటున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము. చాలామంది డాక్టర్స్కి హెయిర్ ఉండదు. ఎందుకు వాళ్ళు చేసుకోవచ్చుగా, ఎందుకు వాళ్ళు చేసుకోవడం లేదు? వాళ్ళకి రా మెటీరియల్ బ్యాక్ సైడ్ హెయిర్ లేదు. అందువల్ల ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం సాధ్యం కాదు వాళ్ళకి. సో ఇంపాసిబుల్ అనమాట. అందువల్ల ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, బ్యాక్ సైడ్ రా మెటీరియల్ అంటే డోనర్ హెయిర్ ఉందా లేదా. డోనర్ హెయిర్ లేకుండా ఎవ్వరూ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదరదు, ఒకటి. రెండవది, మీకు వయసు తగ్గట్టుగా బాల్డ్నెస్ వచ్చిందా. సపోజ్ మీకు 20 yearsకి కంప్లీట్ బాల్డ్నెస్ వచ్చి ఉందనుకోండి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ పెద్దగా చేయలేము. ఎందుకంటే ఏజ్ 25 తర్వాత చేస్తే మంచిది. ఎందుకు 25 పైన అంటామంటే, బాల్డ్నెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కంప్లీట్ హెయిర్ ఫాల్ ఆగిపోయి కంప్లీట్ బాల్డ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజీ. 50% హెయిర్ పోయి, అంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ టైప్, మీకు 25 years ఏజ్ అట్లా ఉండి తక్కువ ఉండి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు ఏం యూజ్ లేదు. అప్పుడు ఫెయిల్ అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్. మనం పెట్టింది హెయిర్ 3000 అయితే నీ ఎగ్జిస్టింగ్ హెయిర్ 3000 పోతుంది, అప్పుడు ఫెయిల్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో ట్రాన్స్ప్లాంట్ మనం చేయలేం. ఇంకా మూడోటి ఉంది, సైకలాజికల్ ఆస్పెక్ట్ అంటాం. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉన్న వాళ్ళకి, అంటే కొద్దిమంది ఎలా ఉంటారు, వాళ్ళకి 90% హెయిర్ ఉంటుంది, ఓన్లీ 10% హెయిర్ పోయి ఉంటుంది. ఓన్లీ కార్నర్స్లో ఇక్కడ రిసీడింగ్ హెయిర్ లైన్ కావచ్చు, లేకపోతే లైట్గా డెన్సిటీ తగ్గుతుంది. వాళ్ళు ఇంట్లో మారాం చేసి ఫ్రెండ్స్తో గొడవపడి మన కన్సల్టేషన్కి వచ్చి ట్రాన్స్ప్లాంట్ కావాలంటారు. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ వద్దు అని చెప్పడానికి మనకు 1 hour టైం తీసుకుంటుంది. అక్కడ మీరు రాంగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ట్రాన్స్ప్లాంట్ చేసేసి పంపిస్తారు. 1 yearలో మీకు ఎగ్జిస్టింగ్ హెయిర్ పోతుంది, ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మళ్ళీ థింక్ చేయాలి. నేను సన్లైట్కి వెళ్ళినప్పుడు నాకు డెన్సిటీ తక్కువ కనపడుతుంది, లేకుంటే బైక్లో వెళ్తుంటే హెయిర్ పైకి వెళ్తుంటే ముందర ఎక్కువ బాల్డ్నెస్ కనపడుతుంది, అట్లాంటి దానికోసం ట్రాన్స్ప్లాంట్ చేయలేము. ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నప్పుడు వెనకాల రా మెటీరియల్ ఉండాలి, నీ ఏజ్ 25 పైన ఉండాలి, హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ అయి ఉండాలి. అట్లా కాకుండా నువ్వేదో బీచ్లో దిగినప్పుడు నాకు స్కాల్ప్ అంతా కనపడుతుంది డాక్టర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా అంటే చేయలేము. అట్లా మీరు పదే ఫోర్స్ చేయడం వల్ల చాలామంది క్లినిక్స్ మీకు నో చెప్పకుండా ట్రాన్స్ప్లాంట్ తీసుకొని మీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఇట్లాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళు దయచేసి ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళకండి. ఇది మూడోది. ఇంకోటి ఏంటంటే, ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, బాల్డ్నెస్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, వాళ్ళకి బ్యాక్ సైడ్ డోనర్ ఉంటుంది, మల్టిపుల్ సెషన్స్ రావాలి.
వాళ్ళు ఏమనుకుంటారు, నేను పిఆర్పి వాడాను, మెడిసిన్స్ వాడినాను, ట్రాన్స్ప్లాంటేషన్ నాకు పర్మనెంట్ సొల్యూషన్ అనుకుని చెప్పేసి ఒకసారి చేసుకుంటే మొత్తం హెయిర్ వచ్చేస్తుందని ఒక అపోహలో ఉండి నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ గురించి ఐడియా లేకపోవడం వల్ల ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 3,000 చెప్పడము, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 చెప్పడము, ఐడియా లేకపోవడం వల్ల వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ఫైనల్ అంటే నేను చాలా ట్రై చేశాను, మినాక్సిడిల్, పిఆర్పి, మెడిసిన్స్ అన్ని ట్రై చేశాను, కానీ నాకు హెయిర్ రాలేదు, అందువల్ల నాకు ట్రాన్స్ప్లాంట్ కావాలి అనే ఉద్దేశంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. వాళ్ళకి అక్కడ డాక్టర్ గారు సలహా ఇచ్చినప్పుడు సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 కావచ్చు, అట్లా ఇస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారిలో అయిపోతుంది అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకో క్లినిక్ వెళ్ళేసి ఒకసారిలో అయిపోతుందంటే నమ్మి వాళ్ళు చెప్పిన మాటలని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. అది కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాల్నెస్ ఉంటుంది, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డోనర్ ఏరియా ఉంటుంది. ఇదే కాకుండా స్కాల్ప్ సైజు మీద కూడా మన రిజల్ట్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అందువల్ల చాలామంది కేసుల్లో క్లాస్ 5, క్లాస్ 6 బాల్నెస్ ఉంటే సెకండ్ సెషన్ కంపల్సరీ అవసరం అవుతుంది, లేక థర్డ్ సెషన్ కూడా అవసరం అవుతుంది. అది తెలియక చాలామంది బడ్జెట్ ప్రకారం పోయి డోనర్ పాడు చేసుకొని ఒక సెషన్లో రిజల్ట్స్ రాక సఫర్ అవుతారు. తర్వాత మా అమ్మ బాధపడిందనో, లేకుండా మా ఫ్రెండ్స్ బాధపడినారనో, ఇక్కడ హెయిర్ రాలేదనో, అన్ని విధాలుగా వాళ్ళు సఫర్ అవుతారు. అటువంటి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ జోలికి వెళ్ళొద్దండి. మీకు క్లారిటీ ఉంటేనే మీ కేసు గురించి, నీ క్వశ్చన్ పేపర్ వేరే, ఇంకో పేషెంట్ క్వశ్చన్ పేపర్ వేరే, నీ ఇల్లు వేరే, నా ఇల్లు వేరే, ఇంకొకరి ఇల్లు వేరే, సో అన్నీ సేమ్ కాదు. సో నీకు క్లారిటీ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. క్లారిటీ అంటే ఏంటంటే నీకు ఎంత డోనర్ అవైలబిలిటీ ఉంది, ఎంత ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవుతుంది, సో ఉన్న హెయిర్తోనే ఎంత మ్యాక్సిమం మీ డాక్టర్ గారు హెయిర్ తీసుకురాగలరు అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఓల్డ్ ఫొటోస్ చూపించి ఇట్లా కావాలంటారు, అవన్నీ ఇంపాసిబుల్. ఓల్డ్ ఫొటోస్ నీకు అంత హెయిర్ 100% హెయిర్ ఉంటుంది, సో అట్లా ఇంపాసిబుల్. కాబట్టి ఉన్న డోనర్తో ఏమి డాక్టర్ గారు మీకు బెస్ట్ తీసుకురాగలరు అనే ప్లాన్ గురించి డిస్కస్ చేయండి. దానికి ఒక సెషన్ అవసరమా, 2 సెషన్లు అవసరమా అనేది మీరు డిస్కస్ చేయాలి. అట్లా చేయకుండా మీకు ఏకదాటిగా మీ వర్షన్లో మీరుండి ఇంటర్నెట్లో చదువుకుని గూగుల్కి వెళ్ళేసి ఇది అయిపోతుంది 10,000 గ్రాఫ్ట్స్ చేసుకుందాము అనే ఉద్దేశంలో పోతే మీకు టోటల్గా నిరాశ మిగులుతుంది. అందువల్ల డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ప్లాన్ ఏంటి, ప్లాన్ ప్రకారంగా డిస్కస్ చేసి ఎన్ని సెషన్స్ అవ్వాలి. చాలామంది ఒక సెషన్ చేసుకుని నాకు హెయిర్ రాలని బాధపడడం నేను చూశాను. కొంతమంది సెకండ్ టైం కంపల్సరీ చేయాల్సిందే, డెన్సిటీ కోసం కావచ్చు, కవరేజ్ ఏరియా కోసం కావచ్చు. వర్బల్గా చెప్పినప్పుడు వాళ్ళు సరిగా వినరు, మనం చెప్తే వేరే క్లినిక్కి వెళ్ళిపోతారు మళ్ళీ. సో ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్ట్స్. కాబట్టి ఎప్పుడైతే కొంతమంది డాక్టర్లు మీకు ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఇష్టపడరో వాళ్ళు ఏం చేస్తారు, ఇంతసేపు కన్విన్స్ చేయడం ఎందుకని చెప్పి నీకేం కావాలి నేను చేస్తాను చేసేస్తారు. 8 months తర్వాత చెప్తారు ఇది ఇంతే వస్తుందని, అప్పుడు డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది మీకు. అందువల్ల ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మీ కేసులో అసలు ఏంటి, హెయిర్ ఫాల్ ఎంత అవుతుంది, ఎంత డోనర్ ఉంది, ఎన్ని సెషన్స్ అవసరము అనే దాని గురించి డిస్కస్ చేయండి. చాలా మంది అడుగుతుంది ఇది ఎన్ని రోజులు ఉంటుంది హెయిర్ అంటారు. ఈ హెయిర్ ఎక్కడ పోదు, ఇంప్లాంట్ చేసిన హెయిర్ 30 years అని ఎక్కడ పోదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్న హెయిర్ పడిపోతుంటుంది. సపోజ్ మనకు తల మీద 5,000 ఎంటికలు ఉందనుకుందాము, మనం ఒక 3,000 పెట్టాము, ఈ 3,000 ఎప్పటికీ పోదు, మీ 5,000 ఎంటికలు పోయే అవకాశం ఉంది కదా. కాబట్టి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ వచ్చినప్పటికి మీకు ఎక్కువ హెయిర్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ తర్వాత తగ్గిపోతుంది హెయిర్. కాబట్టి ఫర్దర్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు సెకండ్ సెషన్ అవసరం. అలాంటి ఐడియా లేని వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ జోలికి వెళ్ళొద్దు. ఇంకొంతమందికి హెయిర్ లైన్లో మాత్రం మొత్తం క్లాస్ 6 బాల్నెస్ పెట్టుకొని హెయిర్ లైన్లో హెయిర్ కావాలంటారు ముందుకి. అట్లాంటి వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జోలికి వెళ్ళొద్దు. వీళ్ళెవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా మీకు నిరాశ మిగులుతుంది. కాబట్టి మీరు మంచి డాక్టర్ దగ్గర కూర్చొని మీకు ఎటువంటి హెయిర్ లైన్ వస్తుంది, ఎంత డెన్సిటీ వస్తుంది అనే క్యాలిక్యులేషన్ మీ డాక్టర్ గారు సలహా ఇస్తారు. అట్లాంటి ఒక వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ క్లాస్ 6 బాల్నెస్ అయితే కొద్దిపాటి ఇంకా 10% హెయిర్ మిగిలింది ఆయనకి నేను 1 సెషన్ మాత్రమే చేశాను. ఐఎమ్ షూర్ సెకండ్ సెషన్ కూడా కావాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్లానింగ్ మీరు గమనించినట్లయితే ఫ్రంట్ ఏరియాలో నేను ప్లానింగ్ చేశాను చూడండి. హెయిర్ లైన్ చాలా పైకి తీసుకున్నా. ఎందుకు పైకి తీసుకున్నానంటే అక్కడ 1 సెంటీమీటర్ నేను కిందికి చేస్తే ఆల్మోస్ట్ నాకు ఒక 500 to 700 ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ కావాలా. ఆ గ్రాఫ్ట్స్ లేకనే మేము కంప్లీట్ కవర్ చేయక ఓన్లీ 80% కవర్ చేసాం. అందువల్ల ఆ విధంగా పైన తీసుకోవడం జరిగింది. సో ఈ పేషెంట్ ప్లానింగ్ అయిన తర్వాత మీరు సర్జరీ రిజల్ట్స్ గమనిస్తే 1 సెషన్లో ఆల్మోస్ట్ మేము కవర్ చేయగలిగినాం. ఈ రిజల్ట్స్ చూసి కొంతమంది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వచ్చు. ఎవరైతే డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళొద్దు. ఎందుకంటే ఇతనికి సెకండ్ సెషన్ కంపల్సరీ అవసరం. అది ఆ పేషెంట్ క్లారిటీ ఉంది.
నాకు క్లారిటీ ఉంది. కానీ ఒక సెషన్ చేసుకున్నాము 3500 గ్రాఫ్ట్లో ఇంతే వస్తుందా, వెనక క్రౌన్ కవర్ కాదంటే అవ్వదు. వాళ్ళు సెకండ్ సెషన్కి వెళ్ళాల్సిందే. ఈ పేషెంట్కి నేను హెయిర్ లైన్ పైన తీసుకున్నాను కదా, సెకండ్ సెషన్లో కూడా హెయిర్ లైన్ కిందకి తీసుకోను. ఎందుకంటే ఇంకా నాకు హెయిర్ క్రౌన్లో కావాలి, ఫ్రంట్ కావాలి. సో అందువల్ల సెకండ్ సెషన్ చేసిన తర్వాత హయ్యర్ హెయిర్ లైన్తో ఆయనకి ఫుల్ డెన్సిటీ వస్తుంది. ఒకవేళ ఆయన లక్ బాగుండి థర్డ్ సెషన్కి వెళ్తే, ఆయనకి ఇష్టం ఉండి వెళ్తే ఇంకొక సెంటీమీటర్ హెయిర్ లైన్ మనం కిందికి తీసుకోవచ్చు. అయితే మనం తీసుకున్న ఈ హెయిర్ లైన్ ఆయనకు సూటబుల్, ఎందుకంటే ఆయనకు ఆల్మోస్ట్ క్లాస్ 6 బాల్నెస్. అందువల్ల ఈ వీడియో గమనించగలరు. ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ఒక సెషన్లో వచ్చిన రిజల్ట్స్. ఇంతకన్నా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ సెషన్లో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబుల్ కాదు. అటువంటి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ జోలికే వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ పేషెంట్కి డెన్సిటీ కావాలంటే ఏం చేయొచ్చు అంటే సెకండ్ సెషన్ మనము మళ్ళీ ఇంప్లాంట్ చేయొచ్చు. హెయిర్ లైన్లో కావాలంటే మనం పైన పెట్టే హెయిర్ కొంచెం తక్కువ చేసి హెయిర్ లైన్లో ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చేసిన హెయిర్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మన తల మీద ఉన్న కొద్దిపాటి హెయిర్ ఇంకా ఆయనకి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ గమనించగలరు. ఇవన్నీ గమనించక చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే నీకు స్వీట్గా మాట్లాడతారో కన్సల్టేషన్లో అన్నీ ఓవర్ ప్రామిస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పప్పులో కాలు పెట్టి నిరాశ మిగులుతుంది మీకు. ఇదన్నీ కాకుండా ఇంకొక ఎత్తు సర్జికల్ ఆస్పెక్ట్ అని ఒకటి ఉంటుంది. పేషెంట్ మాట్లాడే విధానము, ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ విధానము, లేకపోతే డాక్టర్ సలహా ఇచ్చే విధానం కావచ్చు, డాక్టర్ కన్విన్సింగ్ విధానం కావచ్చు. ఇది కాకుండా నీ టైం కాకుండా నీ డబ్బులు కూడా కాకుండా ఇంకొక వర్షన్, దీంట్లో ఇంపార్టెంట్ వర్షన్ ఒకటి ఉంది. అది ఏంటంటే సర్జికల్ వర్షన్. సర్జికల్ వర్షన్ అంటే ఏంటి? పేషెంట్కి 4000 గ్రాఫ్ట్స్ కావాలి. నేను 4000 గ్రాఫ్ట్స్ తీద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు 2800 గ్రాఫ్ట్సే వచ్చాయి. ఈ వచ్చిన 2800 గ్రాఫ్ట్స్ కూడా లో క్వాలిటీలో ఉన్నాయి. లో క్వాలిటీ ఏంటంటే ఒక రూట్లో 3 హెయిర్స్ ఉండాల్సింది 1, 2 ఉన్నాయి. అప్పుడు మీరు గమనించండి, మనం ప్రామిస్ చేసింది 4000 గ్రాఫ్ట్లు, వచ్చింది 2800. అది వీక్ గ్రాఫ్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1500 గ్రాఫ్ట్స్. అప్పుడు ఏమవుతుంది? పేషెంట్ రిజల్ట్స్ సరిగా రాదు. ఈ ట్రాన్స్పరెన్సీ పేషెంట్కి మనం సర్జరీ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ సర్జరీ రోజు మనం హార్వెస్టేషన్ చేసేంత వరకు మనకి ఎన్ని గ్రాఫ్ట్లు మన చేతిలోకి వస్తాయి, ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది ఎవరికి ఐడియా ఉండదు. తర్వాత పేషెంట్ స్కిన్ ఫేవరబులా కాదా, ఆ రోజు మనకి బ్లీడింగ్ ఉందా లేదా, ఆ రోజు మనకి స్కిన్ కంఫర్ట్గా లేకపోతే, స్కిన్ ఫేవరబిలిటీ అంటే ఏంటంటే నేషనల్ హైవేలో డ్రైవ్ చేయడము, ఘాట్ సెక్షన్లో లైట్ ఆఫ్ చేసుకొని నైట్ డ్రైవ్ చేయడం, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో సర్జన్ కష్టం అవుతుంది. ఇవన్నీ ఎక్కువ ప్రామిస్ చేయడం వల్ల ఆ రోజు సరిగా రిజల్ట్స్ రాకపోతే డెన్సిటీ మనకు సరిగా రాదు. అందువల్ల ట్రాన్స్పరెన్సీ ఉన్న సర్జన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? మీకు 4000 ప్రామిస్ చేస్తే 2800 గ్రాఫ్ట్స్ వచ్చాయనుకోండి, 2800 గ్రాఫ్ట్స్కి మనం ఛార్జ్ చేస్తాం. అలా కాకుండా ఒక అమెచ్యూర్ డాక్టర్ కానీ హానెస్ట్ డాక్టర్ కాకపోతే మీకు 4000 గ్రాఫ్ట్స్ ఛార్జ్ చేస్తే ప్రమాదం ఉంది. దానివల్ల ఏమవుతుంది? మీకు రిజల్ట్స్ రాదు, డబ్బులు పోతాయి, మళ్ళీ చేయలేము. అందువల్ల ఈ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, సర్జికల్ ఫ్యాక్టర్స్ అనేది ఎవరి చేతిలో ఉండదు. అందుకనే మనం బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల ఇది తెలియక చాలామంది నేను ఫస్ట్ సెషన్ చేసుకున్నాను సార్, హెయిర్ రాలేదని అని చెప్పడము, క్లాస్ 7 బాల్నెస్ పెట్టుకొని ఓన్లీ హెయిర్ లైన్ ఇంప్లాంట్ చేసుకొని లాస్ట్ క్లినిక్లో సరిగా చేయలేదని వాళ్ళని బ్లేమ్ చేయడం నేను చాలా కేసులు చూశాను. చాలా మందికి క్లారిటీ ఉండదు. వాళ్ళు కొద్దిమంది డాక్టర్స్కి పేషెన్స్ ఉండక మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. అది కన్సల్టేషన్లో వాళ్ళు 2-3 గంటలు నీ దగ్గర కూర్చోలేరు, నువ్వు ఒక్కడే పేషెంట్ కాదు కదా. అందువల్ల క్లారిటీ కోసం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ క్లారిటీ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవద్దు. ఎందుకంటే 1 year వెయిట్ చేయి, 2 years వెయిట్ చేయి, 5 years వెయిట్ చేయి, ఏం కాదు. క్లారిటీ వచ్చిన తర్వాతనే, ఎందుకంటే నీ కేసు మీద క్లారిటీ రావాలా. ఎవరిదో కేసు చూసుకొని వాళ్ళలాగా అయిందని, ఎక్కడో చేసుకున్నాడు ఆయనకి ఇట్లా అయిందని మీ క్లారిటీ రాదు. నీ కేసులో ఏంటి, నీ క్వశ్చన్ పేపర్ ఏంటి, దానికి సమాధానం ఏంటి అనేది మీ ఎక్స్పర్ట్ సర్జన్ చూసి చెప్పగలడు. ఇటువంటి కేసులో మనం సెకండ్ సెషన్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కన్సల్టేషన్లో సెకండ్ సెషన్ కావాల్సిన గ్రాఫ్ట్స్ మనం బ్యాక్ సైడ్ ఉంచుకోవాలి. అక్కడ సర్జన్స్ కాకుండా టెక్నీషియన్స్ అంతా హార్వెస్ట్ చేస్తే బ్యాక్ సైడ్ సెకండ్ టైం చేయడానికి మీకు కుదరదు. అందువల్ల సెకండ్ సెషన్ పేషెంట్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నా కూడా బ్యాక్ సైడ్ హెయిర్ ఉండాలి. బ్యాక్ సైడ్ హెయిర్ని మనం ప్రిజర్వ్ చేయాలి. అది డోనర్ మేనేజ్మెంట్ అంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి మ్యాక్సిమం గ్రాఫ్ట్స్ వస్తాయి కదా అని చెప్పేసి టెక్నీషియన్ హ్యాండ్లో పెట్టేస్తారు. వెనక మొత్తం బుచరింగ్ అయిపోద్ది. సెకండ్ సెషన్ మంచి సర్జన్ దగ్గరకు వస్తారు. మన దగ్గర టాలెంట్ ఉంటుంది, పేషెంట్ దగ్గర టైం ఉంటుంది, కానీ వెనకాల హెయిర్ ఉండదు. కాబట్టి ఈ పేషెంట్ మీరు గమనించినట్లయితే సెకండ్ సెషన్ కావాల్సిన గ్రాఫ్ట్స్ మేము బ్యాక్ సైడ్ ఇంకా ప్రిజర్వ్ చేసాము. అతనికి ఇంకో సెషన్ కూడా చేయొచ్చు. అంటే మంచి సర్జన్ దగ్గరికి వెళ్తే 3 సెషన్లు డ్యామేజ్ అవ్వకుండా చేసుకోవచ్చు. అప్పుడు నీకు హెడ్ఫుల్ ఆఫ్ హెయిర్ 80% హెయిర్ వస్తుంది. అట్లా కాకుండా ఒకే సెషన్లో వెళ్దాము, తక్కువ బడ్జెట్లో వెళ్దామని చెప్పేసి చాలామంది తక్కువ పోయి ఒక ఫాల్తూ క్లినిక్స్కి వెళ్ళిపోయి చేయించుకుంటున్నారు.
ఇక్కడ సర్జన్ ఒకటే కాదు, ఉత్త సర్జన్ అయితే నీకు ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ రావు. సర్జన్కి మంచి స్కిల్స్ ఉండాలి. ఉత్త సర్జన్ ఉండే డిగ్రీ ఉంటే కూడా నీకు హెయిర్ రాదు. అందువల్ల మంచి సర్జనే కాకుండా ఎక్స్పర్ట్ సర్జన్ అయి ఉంటే మీకు డెఫినెట్గా ప్లానింగ్ బాగా చెప్పగలడు, ట్రాన్స్పరెన్సీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి వీడియోల కోసం మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.